దండకవనంలో ఒక ప్రమాదకరమైన నక్క ఉండేది. అటవిలోని అన్ని జంతువులు దానిపట్ల భయపడ్డేవి. కాలక్రమేణా నక్క వృద్ధిపడి బలహీనమయింది. దానికి వేటాడడం కష్టమయ్యింది. అందుకే అది సులభంగా ఆహారాన్ని సంపాదించేందుకు ఒక యుక్తి వేసుకుంది. ఒక ఋషిలా రామ్రామ్ అని రోజంతా జపించసాగింది. జంతువులు నక్క నిజంగానే మారిపోయిందని అనుకున్నారు. కాని నక్క చాలా కపటమైనది. అది పగలంతా పూజ చేస్తున్నట్లు నటించి రాత్రివేళల్లో జంతువుల్ను వేటాడేది. అదే అడవిలో 2 కుందేళ్లు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఒకరోజు అవి ఒక క్యారెట్ కోసం గొడవపడసాగాయి. ఆ గొడవ చాలాసేపు కొనసాగినా పరిష్కారం కనబడలేదు. చివరికి ఒక కుందేలు, మనకి బాబా నక్క దగ్గరికి వెళ్దాం, ఆయనే ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్పింది. ఇద్దరూ క్యారెట్ తీసుకొని నక్క వద్దకు వెళ్లారు. దూరంనుంచే దానికి నమస్కరించారు. నక్క వారి రాక కారణం అడగగా కుందేలు చెప్పాయి, బాబా, ఈ క్యారెట్వి ఎలా పంచుకోవాలో మేం గొడవపడుతున్నాం. నక్క చుట్టుపక్కలు చూసి లోలోపల ఇలా అనుకుంది, ఇక్కడు ఎవరూ లేరు. వీటిని నేను తిన్నా ఎవరికి తెలియదు. బయటికి మాత్రం ఆ క్యారెట్ను నాకివ్వండి, నేను మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను అన్నది. కుందేళ్లు ఏమాత్రం అనుమానం లేకుండా నక్క దగ్గరకు వెళ్లాయి. ఆ అవకాశాన్ని గమనించిన నక్క ఒక్కసారిగా దాడిచేసి వాటిని వెంటనే చంపేసింది. నీతి: ఇద్దరి మధ్య గొడవలో మూడవవాడు లాభపడతాడు.